హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, మిషన్ పాజిబుల్ అనే అంతరిక్ష ప్రయోగాన్ని ఏ సంస్థలు కలిసి చేపట్టాయి? ఆన్సర్ సి, ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అండ్ సెలెస్టిసిస్. మిషన్ పాజిబుల్లో ప్రయోగించిన క్యాప్సూల్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, నిక్స్. మిషన్ పాజిబుల్లో మొత్తం ఎంతమందికి సంబంధించిన అస్థికలు క్యాప్సూల్లో ఉంచారు? ఆన్సర్ సి, 166. నిక్స్ క్యాప్సూల్ చివరగా ఎక్కడ కూలిపోయింది? ఆన్సర్ సి, పసిఫిక్ మహాసముద్రం. యుఏఈ గోల్డెన్ వీసా పథకం ప్రకారం జీవితకాల వీసా పొందేందుకు ఎంత రుసుము చెల్లించాలి? ఆన్సర్ బి, 1,00,000 దినార్లు. పైలట్ ప్రాజెక్టుకు భారతదేశంతో పాటు ఎలాంటి దేశాన్ని ఎంపిక చేశారు? ఆన్సర్ సి, బంగ్లాదేశ్. గోల్డెన్ వీసా దరఖాస్తులను పరిశీలించే సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, రయాద్ గ్రూప్. గతంలో గోల్డెన్ వీసా పొందేందుకు కనీసం ఎంత విలువైన ఆస్తి కొనుగోలు చేయాల్సి ఉండేది? ఆన్సర్ సి, 4.66 కోట్లు. సుప్రీంకోర్టులో ఓబీసీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ బి, జూలై 2025. సవరించిన రూల్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, రూల్ 4A. సిజేఐకి అధికారం కలిగిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ బి, ఆర్టికల్ 146 సెక్షన్ 2. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన కేసు పేరు ఏమిటి? ఆన్సర్ సి, సబర్వాల్ కేసు. ఆ తీర్పు ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ సి, 1995. పీఎం కిసాన్ 20వ విడత ఎక్కడ విడుదలవుతుంది? ఆన్సర్ బి, మోతీహరి, బీహార్. పీఎం కిసాన్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ డి, 2019. 17వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, బ్రెజిల్. కొత్త సభ్యదేశాల్లో ఒకటి కానిది? ఆన్సర్ డి, బంగ్లాదేశ్. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఏ, భారత్. భారత్ అనే ప్రారంభాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ బి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి, బెంగళూరు. భారతీయ అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుండి ఏ రేడియో సర్వీస్ ద్వారా విద్యార్థులతో సంభాషించారు? ఆన్సర్ ఏ, అమెచ్యూర్ రేడియో. సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను గుర్తించారు? ఆన్సర్ సి, జూలై. బుక్కపట్న సింకార వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించిన గిర్మిథియాస్ పదం ఏ ప్రజల గుంపును సూచిస్తుంది? ఆన్సర్ బి, బ్రిటిష్ కాలనీలకు పంపిన భారతీయ ఒప్పంద కార్మికులు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం పేరేమిటి? ఆన్సర్ బి, ది ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ప్రధాని మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డుతో కలిపి ఎంతకు చేరింది? ఆన్సర్ సి, 25. ప్రధాని నరేంద్ర మోదీకి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ప్రదానం చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ సి, ఐక్యరాజ్యసమితి, యుఎన్. క్రింది వాటిలో ఏ దేశం ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ బి, యుఏఈ. ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు ఏ సంస్థచే ప్రదానం చేయబడింది మరియు దేనికి సంబంధించింది? ఆన్సర్ బి, బిల్ అండ్
మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్వచ్ఛ సంస్థ మిషన్ ద్వారా పరిశుభ్రతకు. జపాన్లో ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం పేరు ఏమిటి? ఆన్సర్ సి, మౌంట్ పిన్మోయోడాకే. జపాన్ వాతావరణ సంస్థ JMA మౌంట్ షిన్మోయోడాకే విస్ఫోటనం తర్వాత అప్రమత్తత స్థాయిని ఎంతకు పెంచింది? ఆన్సర్ సి, 3కి పెంచింది. మౌంట్ పిన్మోయోడాకే విస్ఫోటనం ముందు టొకారా దీవుల తీరంలో సంభవించిన భూకంపం తీవ్రత ఎంత? ఆన్సర్ సి, 5.5. మెగా డిజాస్టర్ గురించి అంచనా వేసిన మంగా కళాకారుడు ర్యా తాట్సుకి రాసిన పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ బి, ది ఫ్యూచర్ ఐ సావ్. మౌంట్ షిన్మోయోడాకే అగ్నిపర్వతం ఏ జేమ్స్ బాండ్ చిత్రంలో విలన్ రహస్య స్థావరంగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ సి, యూ ఓన్లీ లివ్ ట్వైస్. భారత నావికా దళంలో మొట్టమొదటి మహిళా యుద్ధ విమాన పైలట్గా రికార్డు సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ సి, సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా. సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియాకు వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం ఏ ప్రదేశంలో ప్రదానం చేయబడింది? ఆన్సర్ సి, INS డేగా. భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరు కాని వారు ఎవరు? ఆన్సర్ డి, సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రాండ్ ఇథియోపియన్ రెనైసాన్స్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ ఏ, బ్లూ నైలు నది. అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్ ఏ దేశంచే అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ డి, యునైటెడ్ స్టేట్స్. విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను తెరచి చూసేందుకు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ బి, ఫరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ డిసెమినేషన్ పోర్టల్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన గార్సినియా కుసుమే అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, చెట్ల జాతి. సాక్షం 3000 అనేది ఏ సంస్థచే అభివృద్ధి చేయబడిన అధిక సామర్థ్యం గల స్విచ్ రౌటర్? ఆన్సర్ బి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫాషియల్లాల స్మితి ఏ జాతికి చెందినది? ఆన్సర్ ఏ, లోతైన సముద్ర ఈల్. రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? ఆన్సర్ సి, బొగ్గు మంత్రిత్వ శాఖ. నామ్దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. ఏ సంస్థ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ FRIని ప్రారంభించింది? ఆన్సర్ డి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C. సీ ఫ్లడ్ ప్లాట్ఫారం ఏ 2 సంస్థలచే సంయుక్తంగా అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ బి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ CWC. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కీలక పాత్ర పోషించే పరిశ్రమ సంఘాలలో ఒకటి ఏది? ఆన్సర్ సి, SIAM. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఏ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది? ఆన్సర్ బి, రవాణా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఏ తేదీల మధ్య 2027లో జరుగుతుంది? ఆన్సర్ బి, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.